హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే అటుకులు ప్లస్ మకానా కాంబినేషన్లో సెర్లాక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అదంతా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో మీకు కొంచెమన్నా యూజ్ అయ్యింది అనుకుంటే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా వీడియో నాది ఇంకా సజెషన్స్లోకి వెళ్ళి ఇంకా ఎక్కువ మంది చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక కప్పు అటుకులు, ఒక కప్పు మఖానా, కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. అవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇండివిజువల్గా పెట్టేశాను అనమాట. అటుకులు సపరేట్గా పెట్టాను, మఖానా సపరేట్గా పెట్టాను. ఇప్పుడు కాంబినేషన్స్లో వెళ్తున్నాను అనమాట. అట్లా స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తాను నేనైతే. సో అట్లా ఇప్పుడు వచ్చేసి చాలానే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను తనకు, కానీ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాను అనమాట. లైఫ్ అంతా బిజీగా వెళ్తుంది. షూట్ చేసుకునే టైం ఉండట్లేదు అనమాట. ఊరికి వెళ్ళడం, అక్కడ వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం అంతా కొంచెం బిజీగా నడుస్తుంది. మళ్ళీ కొంచెం ఈ 1 వీక్లో అంతా సెట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మంచి రెసిపీస్ అయితే మీకు చూపిస్తాను చిన్నోడివి. సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి బేబీ ఫుడ్స్ని అయితే మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మనకైతే ఇంకా సెర్లాక్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తీసుకొని మనకి ఎంత అయితే క్వాంటిటీ కావాలో పౌడర్ అంత అయితే తీసుకోవాలన్నమాట. చిన్నోడు అప్పుడు 7 or 8 months ఉన్నాడు అనుకుంటా నేను ఇది ప్రిపేర్ చేసినప్పుడు. నాకు అంత ఐడియా కూడా లేదు. సో అందుకని అంత అయితే తీసుకున్నాను. ఈ సెర్లాక్ ఏంటి అంటే ఎక్కువ అవ్వదు అనమాట. ఇప్పుడు రైస్ కంటెంట్ ఉన్నాయి అనుకోండి, అవి మనం కొంచెం వేసుకున్నా కూడా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. సో అట్లా ఒకసారి చూసుకోండి మీరు. ఫస్ట్ టైం ఒకసారి ప్రిపేర్ చేసేస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం జాగ్రీ పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట. మరీ చప్పగా ఉంటే తినలేకపోతారు కదా, స్వీట్గా ఉండదు, జస్ట్ ఆ చప్పదనాన్ని కొంచెం తక్కువ చేస్తుంది అనమాట. అంత లిమిటెడ్గా అయితే వేస్తాను నేను. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. అనకూడదు, ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నోడికి అయితే ఫేవరెట్ అనమాట. ఇంకా పుట్నాలు వేసి చేస్తే కూడా ఇంకా ఇష్టంగా తింటాడు. సో తనకి ఇష్టంగా తినేటివి నేను 2 to 3 times కూడా రిపీట్ చేశాను అనమాట సెర్లాక్స్. ఇంకెప్పుడు అవే పెట్టకూడదు అన్నట్టు ఇంకా కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో అన్నిట్లో నేను షేర్ చేస్తాను అనమాట. ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి, నేను కూడా తీసుకుంటాను. సో ఇంతేనండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.